హాయ్ శ్రీదేవి గారు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? సర్వనాశనమైంది. సంతోషమేనా? సర్వనాశనమా? ఏంటి మీరు మాట్లాడేది? నన్ను అడగకుండా, నాతో మాట మాత్రమేనా చెప్పకుండా పెళ్లి కార్డు ఎందుకు ప్రింట్ చేయించారు? అంతా మీ ఇష్టమేనా? నా మాటకి మనసుకి విలువ లేదా? ఓ అదా, అది వద్దు, మీరు ఇంకేం చెప్పకండి. మీరు మంచివాళ్ళు, మర్యాదస్తులు అనుకున్నాను గాని అందరు మగవాళ్ళలాగానే మీరు ప్రవర్తిస్తారనుకోలేదు. నాకు వెనక ముందు ఎవరు లేరనే కదా ఇలా చేశారు. నేను అనాథననేగా నలుగురిలోనూ నవ్వులు పాలు చేశారు. నేనేం చేశాను? మిమ్మల్ని మనసారా ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? ఆ విషయం గురించి నలుగురికి తెలియజేయడం నేరమా? ప్రేమించడం తప్పు కాదు, కాకపోతే అవతల మనిషి గురించి కూడా ఆలోచించాలి. మీ వైపు నుంచి మీరు ఏదేదో ఊహించుకుని నన్ను సంప్రదించకుండా మీ మానాన్న మీరు కార్డ్ ప్రింట్ చేసేసి అందరికీ పంచిపెట్టేయడమేనా? ఇదేనా మీ సంస్కారం? ఇప్పుడు ఏం కొంప మునిగిందని అంతగా ఆవేశపడిపోతున్నారు? అవునులేండి, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇలాంటివన్నీ మామూలే. మీకు నా బాధ ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు ఇందులో అంత బాధపడాల్సిందేముంది? ఎందుకు లేదు? మీకు ఆల్రెడీ పెళ్ళైంది. మీ భార్య నుంచి మీరు ఇంకా విడాకులు తీసుకోలేదు, విడివిడిగా ఉంటున్నారు అంతే. ఇలాంటి సమయంలో మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం, నా ఫోటో ప్రింట్ చేసి పెళ్లి కార్డు తయారు చేయడం తప్పు కాదా? ఈ విషయం 10 మందికి తెలిస్తే నన్ను ఆడిపోసుకోరా? నా గురించి నానా రకాలుగా మాట్లాడరా? అసలైనా ఎవరిని అడిగినంతా చేశారు? మీకు నా మీద ఏం హక్కుందని చొరవ తీసుకున్నారు? మీతో కొంచెం స్నేహంగా మెలిగినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తారా? మీరు ఆవేశంలో ఉన్నారు. నిదానంగా ఆలోచిస్తే నేను చేసింది మంచి పని అని మీకు అర్థమవుతుంది. దీన్ని మంచి పని అనరు, నయవంచన అంటారు. శ్రీదేవి గారు, అవును, దీన్ని నయవంచన అని అంటారు. నన్ను, నా జీవితాన్ని నవ్వులు పాలు చేశారు. నన్ను అందరూ అసహించుకునే పరిస్థితిని కల్పించారు. నేనేం తప్పు చేశానని శిక్ష విధించారు? మీకు సమత గారికి మధ్య ఉన్న అపార్థాల్ని తొలగించి మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయాలనుకోవడం తప్ప? మీ కాపురాన్ని సరిదిద్దాలనుకోవడం పాపమా? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? మీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను. ఇది ప్రేమ అనరు, దగా, మోసం అంటారు. ఈ పెళ్లి కార్డును చూసి సమత గారు నన్ను నానా మాట్లాడినారు, మోసగత్తినన్నారు, టక్కులాడని నన్ను తిట్టిపోశారు. నా పేరు శ్రీదేవ్ అని చెప్తే ఆవిడ నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటారోనని నా పేరు రాధ అని ఆవిడతో చెప్పాను. చాలా రోజుల నుంచి ఆవిడతో స్నేహంగా ఉంటున్నాను. ఎప్పటికప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చి ఆవిడ మనసులో నెలకొన్న అపార్థపు తెరల్ని తొలగించి మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేయాలనుకున్నాను. ఏదైతే జరగకూడదని నేను మొదటి నుంచి భయపడుతూ వచ్చానో అదే ఇవాళ జరిగింది. సమత గారు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నా స్నేహం అంతా నటనేనని తేల్చి చెప్పారు. ఆవిడ మాట్లాడుతుంటే నా గుండె ఎంత రగిలిపోయిందో మీకు తెలుసా? అతి మంచితనం పనికిరాదని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. ఆయన అలా ఎందుకు అంటుండేవారో ఇవాళ నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోను. మీకు, మీ ఉద్యోగానికి, మీ స్నేహానికి ఓ దండం. నేను ఇవాళ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇకనైనా నా మానాన్ని నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీ వైపు కన్నెత్తి కూడా చూడను. మీరు నా జోలికి రావద్దు. గుడ్ బై. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, 1 మినిట్. శ్రీదేవి గారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేను ఎందుకు ఇలా చేశానో అర్థం చేసుకోండి. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు.
ఎస్ కమిన్. ఓ మీరా, ప్లీజ్ లోపలికి రండి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. మీరు ఈ మధ్య నాతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషం వేస్తోంది. కూర్చోండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్స్. ఆ సైట్ మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది కదా? అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇదంతా మీ చలవ వల్లే. అబ్బే నాదే ఉందిలండి. నేను ముందు తప్పు చేశాను, తర్వాత దిద్దుకున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తవగానే మీకు ఆ క్యాసెట్ పంపిస్తానన్నాను. పంపించాను కూడా. మీకు అందే ఉంటుంది. ఆ, అందింది. నా దగ్గర వేరే ఇంకే కాపీ లేదు. మీరు కంగారు పడనక్కర్లేదు. అబ్బే మీరు అలా చేయరని నాకు తెలుసండి. యు ఆర్ ఎ జెంటిల్మెన్. వావ్, వాచ్ ఏ కాంప్లిమెంట్. మీరు నన్ను పొగట్టం నిజంగా గొప్ప విషయమే. అబ్బే అలాంటిదేం కాదండి, నిజంగానే చెప్తున్నాను. నా మనసులో మాటే ఇది. ఆ క్యాసెట్ మీకు అందాక కాస్త రిలాక్స్ అయి ఉంటారు. అవునండి. మీరు అనవసరంగా హైరాణ పడ్డారు. యాక్చువల్లీ మీరు అనుకున్నది నిజం కాదు. ఇదంతా నేను నడిపించిన డ్రామా. డ్రామానా? అవును. మీరు నా స్థలాన్ని వదులుకునేలా చేయాలంటే ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు. అందుకే సేల్స్ ట్యాక్స్ నుంచి వచ్చినట్టుగా మీకు నమ్మకం కలిగించి శశిధర్ రావు ద్వారా మిమ్మల్ని బాగా భయపెట్టాను. నిజానికి అతను ఏ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. ఏంటి అలా షాక్ అయిపోయారు? ఇది నేను, మీ మేనేజర్, మీ పిఏ అందరూ కలిసి ఆడిన నాటకం. చూసారా, ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మన కళ్ళతో మనం చూసింది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ఈ మాట కూడా నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? ఈసారి మాత్రం నిజం. శశిధర్ రావు నా మనిషే. మీ మేనేజర్ని పిఏని కూడా నా వైపుకి తిప్పుకుని ఇదంతా చేయించాను. లేకపోతే ఈ ఆఫీస్లో ఇంత డ్రామా నడిపించగలగటం అసాధ్యం. ఇలా చేస్తే తప్పితే మీరు నా స్థలం వదిలిపెట్టరని నాకు తెలుసు. అందుకే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఇది కేవలం నన్ను నేను కాపాడుకోవడానికి నడిపించిన డ్రామా. మీరు నా జోలికి వచ్చుండకపోతే నేను ఈ పని చేసుండేవాడిని కాను. మిమ్మల్ని టెన్షన్కి గురి చేయాలనో అనవసరంగా బాధ పెట్టాలనో నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ఇట్. నిజానికి ఆ క్యాసెట్ని మీ దగ్గరికి పంపించేశాక మీకన్నా ఎక్కువగా నేనే రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఇంత డ్రామా నడిపిస్తున్నా ఓ పక్క నాకు మీ మీద జాలి వేస్తూనే ఉంది. టేక్ ఇట్ ఈజీ మిస్టర్ బాలకృష్ణ. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తమ స్వార్థం కోసం ఎంతోమంది మీ ఎదుట నాటకాలు ఆడారు, ఆడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఓ మంచి పని కోసం నేను ఈ డ్రామా నడపడంలో తప్పు లేదనుకుంటాను. మీరెంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదంతా మీ మంచి కోసమే. ఇలాంటి డ్రామాలే మీ ఇంట్లో నడిచాయి. అందుకే మీరు, సుధీరు, దాత్రి గారిని, సమతని అపార్థం చేసుకున్నారు. నన్ను కూడా అనవసరంగా ఆడిపోసుకున్నారు. ఆ విషయంలోనూ త్వరలోనే మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి. ఎలా అని నన్ను అడగొద్దు, వేచి చూడండి అంతే. అప్పట్లో నేనెంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. అందుకే ధాత్రి గారి విషయంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్లే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే ఏర్పాట్లు చేయించాను. వాళ్ళ మాటలు విన్నాక ఎవరెలాంటి వాళ్ళో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు కనువిప్పు కలుగుతుంది, కలిగి తీరుతుంది. నేను ఇలా చేసినందుకు మీకు నా మీద కోపం వస్తోందేమో. ఐ డూ అండర్స్టాండ్. కానీ ఇందాక చెప్పాను కదా, వేరే గత్యంతరం లేకపోయిందని. నా మాట విన్నందుకు మీ మేనేజర్ పైన, పిఏ పైన మండిపడకండి. అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పనిచేయట్లేదనుకోండి. మీకు భయపడి మానేశారు, నా దగ్గరికి వచ్చారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదని మీరు భావిస్తే వాళ్ళని మళ్ళీ పనిలోకి తీసుకోండి. మా పిఏ కూడా మానేశాడా? అవును, ఇవాళ ఆఫీస్కి రాలేదు. లీవ్ పెట్టాడేమోనని మీరు అనుకున్నారు. కానీ అతను మీ ఎదట పట్టడానికి భయపడే ఇవాళ ఆఫీస్కి రాలేదు. ఇవాళ నేనొచ్చి మీకు ఈ డ్రామా గురించి చెప్పేస్తానని తనకి తెలుసు, అందుకే రాలేదు. మీకు తెలియకుండా ఇలాంటి డ్రామాలు ఎన్నో నడిచాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ధాత్రి గారి విషయంలోనూ మీకు కనువిప్పు కలగబోతోంది. జస్ట్ వెయిట్ ఫర్ ది బిగ్ సర్ప్రైజ్. ఈ విషయం చెప్పి వెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఏ డ్రామా నడిపించినా మీ మంచి కోసమే, మీకు కనువిప్పు కలగాలనే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. మీరు నన్ను ఎప్పుడూ నమ్మలేదు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను మీ శ్రేయోభిలాషినే. ఆ విషయం మీరు ఒప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది. వస్తానండి. ఏంటండి, ఇంకా షాక్ నుండి తేరుకోలేదా? అవునులేండి, కొంత టైం పడుతుంది. బట్ యు విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. త్వరగా ఈ షాక్ లోంచి బయటకు వచ్చేయండి.
ఇంతకు ముందు చెప్పాను కదా, మీకు మరో షాక్ ఎదురు కాబోతోంది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కనివిప్పు కలిగాక మీరు ఎలాగూ నన్ను కలుసుకోవడానికి వస్తారని నాకు తెలుసు. గుడ్ బై టిల్ దెన్. నా కర్మ. ఎప్పటికప్పుడు నేను ఈ బోల్ట్ బిగించడం, ఆ మహానుభావుడు పీకి పారేయడం. నా బతుకు భద్రత లేకుండా పోయింది. ఏంటి మళ్ళీ గడి బిగించాలని చూస్తున్నావా? ఆ పప్పులే ఉడకవు. అయినా ఎన్నిసార్లు చేస్తావా పని? నువ్వు ఆ గడి బిగించడం, నేను పీకేయటం మామూలేగా. అబ్బే అబ్బే, అలాంటిదేం లేదు. తలుపుకు బూజు పడితేను దులుపుదామని స్టూల్ తీసుకొచ్చాను. ఆహా అలాగా. మరేంటి వీపు వెనకాల దాచిపెట్టావు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. చూపెడతావా చంప పగల కొట్టమంటావా? ఓహో, వీటితో బూజు దులపాలనుకుంటున్నావా? ఈ సంగతి నాకు బాగా తెలుసు. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. శాల్తీవే గల్లంత అయిపోతావు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది వినపడిందా? ఆ, వినపడింది. నీతో చాలా పనుంది. అలా హాల్లోకి రా. ఏ- ఏ- ఏం చేస్తారు? భయపడకు, నీ మీద చేయి చేసుకోనిలే. నాకు మహాలక్ష్మికి ఆకలి దంచేస్తోంది. మా ఇద్దరికి కాస్త ఉప్మా చేసి పెట్టాలి. మహాలక్ష్మి చేస్తుందిగా. అన్నీ తెలిసి అలా మాట్లాడతావే? నీకు తెలుసు కదా, నేను పని మనుషులు వండిన వంటని తినను. నువ్వే నీ చేతులతో ఉప్మా తయారు చేసి పెట్టు. అలాగే. బాగా నెయ్యి వేసి తయారు చేయి. గుమగుమలాడిపోవాలి. అర్థమైందా? ఆ, అర్థమైంది. ఓ నడు. అమ్మా, అయ్యగారికి ఆకలిగా ఉందట, ఉప్మా కావాలట. ఆ, ఆయన గారు చెప్పారు. మళ్ళీ నువ్వు కూడా చెప్పాలా? అయ్యో, అంత కోపం దేనికమ్మా? ఆయన మీ ఆయన గారు కదా, ఏ వంట చేసినా ప్రేమగా చెయ్యాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఏంటి ఆలస్యం? త్వరగా ఉప్మా తయారు చేసి తీసుకురా. అమ్మా, మళ్ళీ ఏమొచ్చింది? ఏం లేదమ్మా, ఉప్మాలో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తే మరింత రుచికరంగా తయారవుతుందమ్మా. వాటిని కూడా వేయండి. వేస్తా వేస్తా. వంటింట్లో ఉన్న కూరగాయలన్నీ ముక్కలుగా కోసి అందులో పోస్తా, సరేనా? ఎందుకమ్మా అంత కోపం? మీకు పని చెప్తున్నాననా? ఆ ముక్కలన్నీ నేనే కోసి పెట్టేదాన్ని. కానీ మీకు తెలుసు కదా, అలా చేస్తే అయ్యగారికి మింగుడు పడదు. అందుకే మీకు చెప్తున్నాను. నేను వెళ్ళేసరికి మళ్ళీ బోల్ట్ బిగించబోతోంది మహాతల్లి. అలాగా? అవును, ఆవిడ గారు ఆ ప్రయత్నంలో ఉండగానే నేను అక్కడికి వెళ్ళాను. ఇవాళ నాటకంలో ఆఖరి భాగం అన్నారు. ఏం చెయ్యాలేంటి? నాతో పాటు రా, అన్నీ చెప్తాను. నా కర్మ. ఇన్నాళ్ళు ఎదురే లేకుండా బతికాను. ఇప్పుడు నా బతుకు కుక్క బతుకు అయిపోయింది. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పెట్టా పడుతుంది. ఎలాగైనా సరే వీళ్ళకి తెలియకుండా ఈ ఇంట్లోంచి పారిపోవాలి.
ఏంటి తయారైందా? ఆ, బాగా చేసావా? నాకు చేతనైన చేశాను. బాగుంటే తినండి, లేకపోతే వదిలిపెట్టండి. ఏంటన్నావు? బాగోపోతే వదిలిపెట్టేయాలా? ఆ పప్పులే ఉడకవు. అది బాగుండకపోవాలి, నీకు బడిత పూజ జరుగుతుంది. మీకెందుకు అయ్యగారు? ఉప్మా ఎలా ఉందో ముందు నేను రుచి చూసి చెప్తాను కదా. నేను బాగుందంటేనే మీరు తిందరు గాని. సరే, ఏంటమ్మా అలా చిటపట్లాడుతూ చూస్తున్నారు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి, ముందు నేను తిని చూస్తాను. తీసుకో. సందు దొరికింది కదా అని సాధించకు. లేనిపోని వంకలన్నీ పెట్టకు. బాలే వాళ్ళే, నాకేంటి అవసరం అలా చేయడానికి? మిమ్మల్ని సాధిస్తే నాకు ఒరిగేదేముంటుంది? ఊరికే గొడక్క ఓ 2 నిమిషాలు అలా నుంచోండి. ఉప్మా ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. ఏంటి ఎలా ఉంది? ఉంది, పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది. ఒక మాదిరిగానా? అవునమ్మా, ఉన్న మాటే అంటున్నాను. నేను అబద్ధం చెప్పి అయ్యగారిని మోసం చేయలేను. ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టుంది. ఏ లోపం లేదు, అదంతా నీ భ్రమ. అయినా నువ్వు చేసే ఉప్మా ఇంతకంటే బాగుంటుందా? అమ్మో, నాకేంటో అయిపోతుంది. కడుపులో తిప్పుతుంది, కళ్ళు బయట కమ్ముతున్నాయి, ఊపిరాటం లేదు. ఓరి దేవుడు, నా ప్రాణం నిలిచేలా లేదు. అమ్మో, నాకేదో అయిపోతుంది. మంచినీళ్ళు తీసుకురండి. ఈ ఉప్మాలో ఏదో కలిసిందిరా దేవుడా. అమ్మో, నేనే పాపం ఎరగను. నిజంగా నాకేం తెలీదు. ఈవిడ గారు ఎందుకు ఇలా చేస్తోందో ఏంటో. ఉండండి, ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమైంది? ఇంకేముంది? విషం కలిపి పెట్టినట్టున్నావు. దెబ్బకు ఠాన్ చచ్చింది.